రెండెర్రా పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ తెలివైన దొంగ. ఒకనాటి చీకటి వేళ ముగ్గురు దొంగలు తాము నగరంలో దోచిన డబ్బు నగలతో అరణ్యం చేరి అక్కడ పాడుబడిన గుడిలోని విగ్రహం వెనుక దాన్ని దాచి నిర్భయంగా మండపంలో కూర్చొని కబుర్లు చెప్పుకోసాగారు. మాటల మధ్యలో వాళ్లల్లో పెద్ద దొంగకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వాడు మిగతా ఇద్దరితో, ఒరేయ్, నే చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్త పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమూ తీరదు. అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే వాడు ఇక ముందు ప్రమాదకరమైన దొంగ వృత్తి మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బతకవచ్చు. ఏమంటారు అన్నాడు. ఇందుకు వెంటనే దొంగలిద్దరూ సరేనన్నారు. అయితే దొంగలించిన ధనం అంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్య అయ్యింది. పెద్ద దొంగ కొంచెం సేపు ఆలోచించి, ఇందుకు నాకొక ఉపాయం తోస్తున్నది. ఈ తెల్లవారుజాము లోపున మనలో ఎవరికి ఆ దాచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడైనట్టు కల వస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చేద్దాం. ఈ ఆలోచన బాగుందంటారా అన్నాడు. మిగిలిన ఇద్దరు దొంగలు ఇందుకు ఒప్పుకున్నారు. తరువాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కానీ ఎవరికీ నిద్ర రావడం లేదు. కొంతసేపటికి పెద్ద దొంగ తెల్లవారి తన మిత్రులకు చెప్పడానికి ఒక కల ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు. రెండో వాడు కూడా తతిమా ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకుని కళ్ళు మూసుకున్నాడు. మూడో దొంగ ఒక పథకం వేసుకొని మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి దాపులనున్న ఒక మర్రి చెట్టు త్వరలో దాచి వచ్చి పడుకున్నాడు. తెల్లవారిన తరువాత ముగ్గురు దొంగలు మేలుకున్నారు. చిన్నవాళ్ళిద్దరూ అడిగిన మీదట పెద్ద దొంగ తనకొచ్చిన కల అంటూ ఇలా చెప్పాడు. నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలో ప్రవేశించాను. ఎక్కడ చూసినా చక్కని పైరు పంటలు, రాజ్యం సుభిక్షంగా ఉన్నది. కానీ విచారించగా ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది. అందువల్ల డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రే డబ్బంతా దొంగల పాలయ్యింది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి రాజుకు చెప్పుకున్నాను. రాజు ఎంతో విచారపడిపోతూ, నాయనా, నువ్వు పరాయి దేశం వాడిలా ఉన్నావు. నా దేశంలోని గజ దొంగలను పట్టిన వాడికి నా కుమార్తెతో పాటు అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాను. కానీ ఎవరికీ ఆ దొంగలను పట్టడం సాధ్యం కాలేదు అన్నాడు. రాజకుమార్తె అర్ధరాజ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగి పొర్లింది. నేను రాజుతో, మహారాజా, విచారించకండి, నేను ఆ గజ దొంగలందరినీ పట్టి బంధించగలను అని చెప్పాను. దొంగను పట్టేందుకు దొంగే కావాలని వట్టినే అనలేదు కదా. నేను క్షణాల మీద దేశంలోని దొంగలందరినీ పట్టుకుని రాజుకు ఒప్పచెప్పాను. ఆయన అన్న మాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను కోటీశ్వరుణ్ణే కాదు, ఒక దేశానికి రాజును కాగలిగాను. రెండవ దొంగ మొదటివాడితో, పర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకొచ్చిన కల గురించి ఇలా చెప్పాడు. నేను డబ్బు నగలు తీసుకుని తూర్పు దీవుల్లో వ్యాపారం చేసేందుకు ఓడ ప్రయాణం చేస్తుండగా ఓడ పెద్ద తుఫాన్లో చిక్కుకుని బృంగున మునిగిపోయింది. నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ ఉన్న వజ్రాలు మనులు చూసి నా కళ్ళు జిగేలుమన్నాయి. కానీ వింత ఏమిటంటే నాగలోక వాసులు నా వెంట ఉన్న నగల పనితనం చూసి అబ్బుర పడిపోయారు. నాగలోకపు యువరాణి నాగదేవి తన చెలికత్తెలను వెంట పెట్టుకుని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది. ఆ క్షణంలో నా బుర్ర మహాచురుగ్గా పనిచేసింది. నేను నగలను నాగదేవికి ఇవ్వకుండా కొన్నింటిని ఆమె చెలికత్తెలకు బహూకరించాను.
నాగదేవి తన చెలికత్తెలు తనకన్నా అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్యపడిపోయి నా దగ్గరకు వచ్చి దీనంగా, నువ్వు ఏది కోరినా ఇస్తాను, ఆ మిగిలిన నగలన్నీ నాకు ఇచ్చేయి అన్నది. ఆ మాటల కోసమే ఎదురు చూస్తున్న నేను ఆమెతో, నాగదేవి, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమల కోర్చి నిన్ను వివాహమాడేందుకు ఇక్కడికి వచ్చాను. ఈ నగలన్నీ నీవే అంటూ నగలన్నీ ఇచ్చేశాను. అన్న మాట ప్రకారం నాగదేవి అప్పటికప్పుడే మహావైభవంగా నన్ను వివాహం ఆడింది. ఈ విధంగా మనం దాచిన సొమ్ము వలన నేను నాగయువరాణిని వివాహమాడి నాగలోకానికే రాజును కాగలిగాను. మొదటి ఇద్దరి కలలు విన్న మూడవ దొంగ విచారంగా ముఖం పెట్టి కల గురించి ఇలా చెప్పాడు. మీ ఇద్దరి కలలతో పోల్చితే అసలు నాది కలే కాదు. వినండి, నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుణ్ణి కావడమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహం ఆడాను. అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరిగిపోతున్న సమయంలో ఏదో పెద్ద చప్పుడయ్యి కల చెదిరిపోయి కళ్ళు తెరిచాను. నలుగురు ముసుగు దొంగలు విగ్రహం వెనక మనం దాచిన ధనం తీసుకుని గుడి నుంచి బయటికి పోతున్నారు. నేను వెంటనే పెద్దన్నను తట్టి లేపుతూ దొంగలు దొంగలు అన్నాను. కానీ పెద్దన్న కళ్ళు తెరవకుండానే, నా రాజ్యంలో దొంగల, వాళ్లను ఏనాడో కాల రాచేశాను అంటూ పక్కకు తిరిగి పడుకున్నాడు. అప్పుడు చిన్నన్న భుజం తడుతూ సంగతి చెప్పాను. చిన్నన్న కూడా కళ్ళు తెరవకుండానే, నాగదేవి, నేను రాజునై ఉండగా ఈ నాగలోకంలో దొంగల అహహా అనేశాడు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో అరణ్యంలోకి పారిపోయారు. ఇది వింటూనే పెద్ద దొంగలిద్దరూ గాబరా పడిపోతూ విగ్రహం వెనక్కు పోయి ధనం మూట కోసం చూశారు. అది కనిపించలేదు. వాళ్ళు కోపంగా చిన్నవాడి దగ్గరకు వచ్చి, నిజం చెప్పు, దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్ర లేపడానికి చూడటం అంతా పచ్చి అబద్ధం అన్నారు. చిన్నవాడు ఏమీ తొనకుండా, ఇందులో అబద్ధం ఏమీ లేదు. మన దురదృష్టం ఏంటంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ము ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాజకార్యాల్లో తలములకలై ఉండడం అన్నాడు. ఆ జవాబుతో పెద్దవాళ్ళిద్దరూ రెచ్చిపోయి, ఒరేయ్, నిజానికి మేము ఎలాంటి కలలు కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం అంతే. ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు. ఈసారి చిన్న దొంగ పెద్దగా నవ్వి, మీకు ఎలాంటి కలలు రాలేదన్నమాట, బాగుంది. అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కలే గొప్పది కనుక ధనం అంతా నాకే చెందాలి అంటూ పోయి మర్రి చెట్టు త్వరలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ల ముందు ఉంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. తాము పెద్దవాళ్ళ అయి ఉండి చిన్నవాడిని మోసం చేయాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికి ఇస్తూ, ఒరే తమ్ముడు, ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లను వివాహమాడి సుఖంగా బతుకు అన్నారు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?